అక్కలకు, తల్లులకు, చెల్లెళ్లకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాజానగరం నియోజకవర్గం తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక మహిళా దిన శుభాకాంక్షలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ముఖ్య అతిథి తర్వాత ముఖ్య అతిథిగా ఆర్డీఓ గారు, గవర్నమెంట్ ఆర్డీఓ గారు, అలాగే మన మహిళా దినోత్సవం నాటికి మనకి మహిళా ఎంఆర్ఓగా వచ్చిన ఎంఆర్ఓ గారికి, అలాగే ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మహిళా కూటమి తరఫున ఉన్న మహిళా కార్యకర్తలకు, మహిళా సోదరులకు, అలాగే రాజానగరం నియోజకవర్గంలో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి వృత్తి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తారా. ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకి ఎన్నో స్కీములు పెట్టారు, ఆ స్కీముల్లో పెద్దపేట మహిళలకి ఇచ్చారు. మనకి ఈ మహిళా దినోత్సవం నాడు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకి స్థానిక ఎంపీ, మనకి అందరికీ తెలిసిన నందమూరి తారక రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి గారు మహిళలకి ఆస్తిలో హక్కు గుర్తుకు తీసుకొచ్చిన రామారావు గారి బిడ్డ మనకి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ. ఇలాగ గతంలో కూడా మన కోటకు వచ్చిన తర్వాత కూడా మనకి మహిళా కలెక్టర్ గారు ఉన్నారు. అలాగే ఈవేళ దేశంలో అంటే మనం కొంచెం వెనక్కి వెళ్తే స్త్రీ శక్తికి స్త్రీకే తెలియాలి. ఆ కుటుంబంలో మగవాళ్ళం మేము ఏదో రోడ్ల మీద తిరుగుతాము, వ్యవసాయం చేస్తాము, వ్యాపారం చేసేవాళ్ళము. కానీ ఆనాడు 40 కోట్ల మందిని ఒక ఇందిరాగాంధీ గారు పరిపాలించారు. తర్వాత మళ్ళీ మనకి గత చరిత్రలో పుస్తకాల్లో చూసుకుంటే భారత మాత ఎవరు అంటే స్త్రీ. భారతదేశానికి స్త్రీతో పోలుస్తాం. పుణ్యభూమి భారత మాత ఎందుకంటారు? స్త్రీ లేనిదే, ఒక మహిళ లేనిదే ఏ పురుషుడికి కూడా ముందుకు నడిచి ఆ అవకాశం భగవంతుడు స్త్రీకి ఇచ్చాడు. ఆ శక్తి కుటుంబాన్ని, భర్తని, తండ్రిని, తమ్ముళ్ళని, అందరినీ కుటుంబాన్ని పెద్దగా పోషించే అవకాశం ఆ భగవంతుడు ఓర్పు, సహనం స్త్రీమూర్తి, భారత మాత స్త్రీమూర్తికి ఇచ్చారు. అందుకే భారతీయ స్త్రీలు అంటే ప్రపంచవ్యాప్తంగా అంత పేరు ఉంటుంది. అలాగే మీరు ఇంకా క్రికెట్ లో కూడా మన భారతదేశం ఒక మహిళా టీం నెగ్గింది. ప్రపంచంలో క్రికెట్ లో కూడా పురుషులే కాదు మహిళా క్రికెట్ టీం నెగ్గింది. మన సింధు గారు ఉన్నారు మన దుబాయ్ లో, మన అక్కడ ఉండిపోయే ఆవిడ చాలా మీ మహిళలందరూ కూడా కొంచెం పివి సింధు గారు అక్కడ దుబాయ్ లో ఉండిపోయారని చెప్పి ఆందోళన చెందుంటారు. మంచి కళాకారుల్లోనే కాదు దేశానికి ఎంతో ప్రతిష్ఠించే స్త్రీమూర్తులు చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో మన ముఖ్యమంత్రులుగా వసుంధరాజే గారు, లేదంటే మన జయలలిత గారు, మాయావతి గారు, ఇలా చాలా మంది మహిళలు వ్యాపారమే కాదు, రాజకీయమే కాదు, పెద్ద పెద్ద స్థానాల్లో సోనియా గాంధీ గారు కూడా దేశానికి 17 వెనకాల ముందు నడిపించారు యూపీ చైర్మన్ గా. ఈ శక్తి ఎలా వచ్చింది? ఈ మహిళకి ఇంత శక్తి ఎలా వచ్చింది అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ ఇంటి కుటుంబం వాతావరణమే దేశవ్యాప్తంగా ఉండే వాతావరణాలు ఉంటాయి. మీ ఇల్లుని ఎలా చక్కబెట్టుకుంటారో అలాగే దేశాన్ని చక్కబెట్టే శక్తి భగవంతుడు ఆ స్త్రీమూర్తికి ఇచ్చారు. అలాగే ఎన్నో సంవత్సరాలు బట్టి సుప్రీంకోర్టులో జడ్జీలుగా పురుషులే అయ్యారు సీజీలుగా. 70 సంవత్సరాల ముందు మన తూర్పు గోదావరి జిల్లా నుంచి సుప్రీంకోర్టు సీజేగా ఒక బీసీ ఆయన అయ్యారు. తర్వాత ఎన్వి రమణ గారు అయ్యారు. కానీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రపతి మహిళ, మన రాష్ట్రపతి గారు కూడా మహిళే. అటువంటి టైంలో సుప్రీంకోర్టు సీజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రేపు రాబోయే త్వరలో మహిళతోటి ఇస్తున్నారు. మహిళలకు ఎంతకంటే పెద్ద పేరు ఈ దేశంలో అత్యున్నత స్థానం ఒక రాష్ట్రపతి, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇలా ఎన్నో ఉన్నాయి. సో ఇటువంటి అవకాశం కల్పించి వాళ్ళందరినీ స్ఫూర్తిగా చూసుకుని మీరందరూ కూడా మీరు మీ కుటుంబాన్ని, దేశాన్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ కార్యక్రమాలను చూసుకుంటూ మీకు వివిధ పథకాలకి, వివిధ స్కీములకి, ఎన్నో కార్యక్రమాలకి మహిళలకి రుణాలు ఇస్తున్నారు. ఆ రుణాలని ఒక వ్యాపారం పెట్టుకోవడానికి, 10 మందికి ఉద్యోగాలు ఇస్తానికి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు భార్య, ఆవిడ కూడా మహిళ.
కానీ జనరల్ గా రాజకీయ కుటుంబం నుంచి రానప్పుడు భర్త ఎమ్మెల్యే అయితే భార్యలు ఎవరు కూడా రోడ్డు మీద వచ్చి మామూలుగా ప్రజాసేవ రాదు. మహిళల్లో చాలా మంది రాజకీయం చేసిన భర్త వరకు, మా తండ్రిలో మా మేనమామ వరకు ఎవరైనా ఆడవాళ్ళు లేరు. అలాగే మన జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి గారు, ఇలా మహిళలు కూడా మన నియోజకవర్గంలో కూడా రాజకీయంగా చాలా ముందులోనే ఉన్నారు, ప్రజలతో ఉంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా అధ్యక్షురాలుగా మన నియోజకవర్గం మహిళకు వచ్చింది. గతంలోనూ వచ్చింది కోరుకొండ గ్రామస్తులో మన రజనీ గారికి, ఇప్పుడు మా సీతారామ మండలం కూడా భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. అంటే రాజానగరం నియోజకవర్గం మార్పుకి, మహిళలకు పెద్దపేట వేస్తానికి ముందుందని ఈ సందర్భంగా ఈ అవకాశం ద్వారా పత్రికా విలేకరులకు, మహిళా సారథులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ భారత్ మాతాకి